వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో శాసనసభ స్పీకర్గా పోచారం ఏకగ్రీవం. అసెంబ్లీలో ప్రకటించిన ప్రొటెం స్పీకర్. శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్. సక్రమంగా నిర్వహిస్తానన్న పోచారం. హరిత విప్లవంతో ఊరికి కొత్త అందాలు. డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణంతో సమస్యలు దూరం. ప్రచారంలో దూసుకుపోతున్న కోటగిరి సర్పంచ్ అభ్యర్థులు పత్తి లక్ష్మణ్, బర్ల మధుకర్. విషతుల్య ఆహారం తిని 15 మేకలు మృతి. మూగజీవాల మృతితో ఉపాధి కోల్పోయానని బాధితుని ఆవేదన. సర్కార్ ఆదుకోవాలని వినతి. పంచాయతీ ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం తగదు. మున్సిపాలిటీలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. ప్రజలలో రాజకీయ చైతన్యం తెచ్చిన నాయకునికి ఘన నివాళి. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదానం. ఆయన సేవలను కొనియాడిన తమ్ముళ్లు. రాష్ట్ర శాసనసభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. గురువారం మధ్యాహ్నం స్పీకర్ స్థానానికి 6 సెట్ల నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. శుక్రవారం ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. పోచారం శ్రీనివాస్ 7 మార్లు శాసనసభకు పోటీ చేసి 6 మార్లు విజయం సాధించిన సీనియర్ నాయకుడు. 1977 నుండి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి మొదట సింగిల్ విండో చైర్మన్గా ఎన్నికై అటు తర్వాత శాసనసభలో అడుగుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం అనేక శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. స్పీకర్ ఎంపిక కోసం సీఎం కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకారం అందించారు. ఆయన అసలు పేరు పరిగె శ్రీనివాసరెడ్డి, తండ్రి పేరు రాజిరెడ్డి, తల్లి పర్వవ్వ. 10/2/1949లో ఆయన జన్మించారు. గ్రామం పోచారం. భార్య పరిగె పుష్ప. సంతానం 4, 3 కుమారులు, 1 కూతురు. డాక్టర్ రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, అరుణ, భాస్కర్ రెడ్డి. విద్యార్హత BE డిస్కంటిన్యూ. 1969లో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1969 నుండి 1977 వరకు వ్యవసాయం మరియు కాంట్రాక్టు రంగంలో పనిచేశారు. అయితే 1977లో మొదటిసారిగా ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985 నుండి 87 వరకు నిజామాబాద్ టీడీపీ ఎలక్షన్ కమిటీ మెంబర్గా, 1987లో టీడీపీ జిల్లా కన్వీనర్గా, 1987లో డీసీసీబీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1988లో టీడీపీ జిల్లా అధ్యక్షునిగా, 1994లో మొదటిసారి బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, 99లో గనుల శాఖ మంత్రిగా, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్ శాఖలకు సేవలందించారు. 2011లో టీడీపీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2014లో ఏర్పడ్డ తెలంగాణ సర్కార్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండో మారు ఎన్నికైన తెలంగాణ శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రకటన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్లు పోచారంను సభాపతి స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి టు ఆక్యుపై ద చైర్. I am also to request the leader of the house and the floor leaders of all parties to conduct him to the chair. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక కోసం సహకరించిన అన్ని పార్టీల వారికి సభ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కొక్క అడుగు పైకి వచ్చి సభాపతిగా ఎన్నికైన పోచారంకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత అనుభవం కలిగిన వ్యక్తి అయిన పోచారం సేవలను సీఎం కొనియాడారు. నా పక్షాన, తమరి పక్షాన, సభ పక్షాన
వినయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లక్ష్మణ్ గారు, వారిని కూడా నేను కోరడం జరిగింది. వారు కూడా సహృదయంతో అంగీకరించి ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించారు. వారికి కూడా తమ పక్షాన, నా పక్షాన, సభాపక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరొక పార్టీ మజ్లిస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా తమ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. వారు కూడా అందుకు సహృదయంతో అంగీకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహృదయంతో మిగతా వారికి ఆదర్శంగా నిలిచి తమరి ఎన్నికను ఏకగ్రీవం కావడానికి దోహదపడినందుకు మరొకసారి ప్రతిపక్ష నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. స్పీకర్గా ఎన్నికైన పోచారంకు సహచార శాసన సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన ఎన్నిక కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినందుకు అధికారం, ప్రతిపక్షం అంటూ తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తూ బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పారు. తెలంగాణ శాసనసభ సభానాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, గౌరవ వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, గౌరవ శాసనసభ్యులు, మన తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభకు నన్ను సభాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ 2వ మన శాసనసభకు వివిధ పక్షాల నాయకులను ఒప్పించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికి పూర్తిగా నన్ను ఆశీర్వదించి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను 6 సార్లు బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యుడిగా నాకు అవకాశం కలిగించి అనేక పదవులలో నాకు పనిచేసే భాగ్యం కలిగించి ఈనాడు ఈ సభాపతిగా అవకాశం కలిగించినటువంటి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకొని శాసనసభాపతిగా అవకాశం కలిగేటానికి దోహదపడ్డటువంటి నా నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. తెలుగు రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రజల్లో ప్రశ్నించే గుణాన్ని అలవర్చిన వ్యక్తి ఎన్టీఆర్. పాలకులు చెప్పిందే వేదం కాదు, ప్రజలే పాలకులంటూ రాజకీయ చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. భౌతికంగా ఆయన మనలో లేకపోయినా ఆయన చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులు నేటికి ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని బోధన్ పట్టణంలో జరిపారు. అంబేద్కర్ చౌరాస్తాలో అతని చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమర్నాథ్ బాబు ప్రారంభించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా నాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి వారి అవసరాలను గుర్తించి తినడానికి తిండి కోసం 2 రూపాయలకే కిలో బియ్యం, చేనేత వస్త్రాలు, పేదింటి నిర్మాణం జరిపి పేదల పెన్నిధిగా ఎన్టీఆర్ నిలిచారని ఆయన కొనియాడారు. అన్న అభిమానులు ఆయన వర్ధంతి సందర్భంగా వారికి తోచిన విధంగా సహకారాన్ని అందించారు. అన్నదాన కార్యక్రమాన్ని జరిపి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటారు. అమర్నాథ్ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. నినదించినటువంటి వారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కాబట్టి వారి యొక్క స్మృతులు చిరస్థాయిగా ఉంటాయి. వారు భౌతికంగా లేకున్నా వారు చిరస్థాయిగా మన హృదయాంతరాలలో, పేదవారి యొక్క హృదయాంతరాలలో ఉన్నారు అనేటువంటిది నిదర్శనం. దానికి ఈ పేద ప్రజానీకం అందరికీ మరి అన్నదాన కార్యక్రమం కానీ, ఇప్పుడు ఆసుపత్రుల్లో ఫ్రూట్స్ పంచడం కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పంట కుర్దులో కానీ, అక్కడ అనేక ఎరాజపల్లి కానీ, జాడీలో కానీ అనేక చోట్ల మరి వర్ధంతి కార్యక్రమాలను చేసుకొని ఇక్కడ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి రావడం.
ఇదిలా ఉండగా కోటగిరి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని జరిపారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని టీడీపీ మండల అధ్యక్షులు ఎత్తొండ నాగులు అన్నారు. పేదరికాన్ని రూపుమాపేందుకు టీడీపీని స్థాపించి ఎన్నో రకాల సంక్షేమాభివృద్ధి పథకాలను తీసుకొచ్చి పేదల జీవితాలలో వెలుగులు నింపారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జయరాం, గంగారాం, సాయిలు పలువురు పాల్గొన్నారు. అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోడిగిరిలో ఆయన వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈ భూమి మీద సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారి పేరు స్థిరస్థాయిగా ప్రజల్లో నాంతా ఉంటుంది. ప్రజలు ఆయన నడుపు జీవితాంతం మరవలేరు. ఆయన పెట్టిన సంస్కరణలు, బీసీలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఇంకే రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రజలందరూ కోటగిరి కాంగ్రెస్లో ముసలం రాజుకుంది. సర్పంచ్ స్థానం కోసం కాంగ్రెస్కు చెందిన గ్రామ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు పోటీ పడ్డారు. ఇరువురిని సముదాయించారు. ఒక్కరే రంగంలో ఉండాలని పీరయ్యను విత్డ్రా చేయించారు. పోటీలో ఉండాల్సిన వ్యక్తి కాస్త పార్టీ వారికి చెప్పకుండానే పోటీ నుండి వైదొలిగాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న వారు కాస్త జిల్లా కమిటీకి ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీకి ధీటుగా పోటీలో నిలవాలని కాంగ్రెస్ భావించింది. అలాగే కోటగిరి పంచాయతీ నుండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సలీం, గ్రామ అధ్యక్షులు పీరయ్యలు పోటీ పడగా ఇద్దరిని సముదాయించి పీరయ్యను రంగం నుండి తప్పించారు. పోటీలో నిలవాల్సిన సలీం విత్డ్రా రోజున చివరి సమయంలో నామినేషన్ కేంద్రానికి వెళ్లి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. అధికార పార్టీకి అమ్ముడుపోయి ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బర్లసాయిలు ఆరోపించారు. సలీం తీరుపై జిల్లా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని మీడియా సమావేశంలో బర్లసాయిలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరిని నామినేషన్ వేయడం జరిగింది. ఒకటి విలేజ్ అధ్యక్షుడు డాక్టర్ పీరయ్య గారు, రెండవది మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సలీం గారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న విడ్రాల సమయంలో మరి ఇద్దరిని కూర్చోబెట్టి కాంగ్రెస్ మండల కమిటీ ఇద్దరిని సంప్రదించి మరి మీ ఇద్దట్లో ఎవరైతే గట్టి క్యాండిడేట్ ఉన్నారో వారు పోటీ చేయాలని మేమంటే పీరయ్య గారు నేను పోటీ చేస్తాను, కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది, నాకు ఈ అవకాశం ఇవ్వండి అంటే మేము మండల కమిటీ కూకుండి మరి సలీం గారికి ఆ అవకాశం ఇచ్చాము. దాని తరుణమే ఏదైతే పీరయ్య గారు ఉన్నారో పోటీలో పీరయ్య గారిని విడ్రా చేపించడం జరిగింది. దానికి సలీం గారు ఏదైతే ఒక టీఆర్ఎస్ వారితోని కుమ్మక్కై వాళ్ళకు అమ్ముడు పోయి ఏదైతే 3 గంటల సమయంలో మేమందరము లేని టైంలో చూసి మరి 5 నిమిషాల ముందు పోయి మరి విడ్రా చేసుకోవడం జరిగింది. 5 నిమిషాలు లేట్ అయినా సరే ఈ యొక్క విడ్రా చేసుకోవడం జరిగింది. కనుక ఈరోజు దానికి తరుణంగా మేము జిల్లా అధ్యక్షుని సంప్రదిస్తే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిండో తక్షణమే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ దేశాయ్ గారింటికాడ. మరి మేమందరం ఏకగ్రీవంగా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ని మరి మేము తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసాము ఎండి సలీం గారిని. మరి అదేవిధంగా మరి పీరయ్యన్ గారి కూడా మేము ఈ పార్టీ నుంచి కొన్ని రోజుల పాటు ప్రస్తుతం పక్కకు పెట్టడం జరిగింది. కావున దయచేసి జిల్లాలో మరోమారు శాసనసభాపతి అవకాశం దక్కింది. 2004లో వైఎస్ఆర్ సమయంలో బాల్కొండ నుండి ప్రాతినిధ్యం వహించిన సురేష్ రెడ్డికి ఈ అవకాశం రాగా 2019లో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈ అవకాశం దక్కింది. దీంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రెండో శాసనసభ సమావేశాలు గురువారం ఆరంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ స్థానం కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ కలిసి 6 సెట్ల నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఇక సభాపతిగా పోచారం ఏకగ్రీవం లాంఛనమే అని అనుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్పీకర్గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించడంతో బాన్స్వాడలో ఆయన నివాసం వద్ద సందడి ఏర్పడింది. బాణసంచా కాల్చి మిఠాయిలను పంచిపెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. అలాగే బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా, ఇందిరా చౌరాస్తాలో సైతం టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లాల నుండి సమైక్య రాష్ట్రంలో ఓమారు, స్వరాష్ట్రంలో మరోమారు స్పీకర్ హోదా మన జిల్లా ప్రజాప్రతినిధులకు దక్కింది.
సర్పంచ్ వార్డ్ పదవుల కోసం పోటీలో నిలిచిన వారు ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని పాటించాలని అధికారులు సూచించారు. ప్రచారం కోసం ఖర్చు చేస్తున్న వివరాలను అధికారికి అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు అవగాహన కల్పించారు. రెంజల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచ్ వార్డ్ సభ్యుల కోసం పోటీలో నిలిచిన వారికి జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి రాము, ఎంపీడీఓ చంద్రశేఖర్ అవగాహన సదస్సు నిర్వహించారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రభుత్వం అందించిన ఖర్చుల నివేదిక, బుక్కులు పొందుపరచాలన్నారు. అభ్యర్థులు గోడప్రతులు, బ్యానర్లు, స్టిక్కర్లు, టెంట్, స్పీకర్లు, ప్రకటనల కోసం వెచ్చించే మొత్తం ఖర్చు వివరాలను పొందుపరచాలన్నారు. ఓటర్లను ప్రలోభానికి గురి చేసేందుకు మద్యం, నగదు, బహుమతుల పంపిణీని పూర్తిగా నిషేధించబడిందన్నారు. ఒకవేళ ఇలాంటివి ఎన్నికల పరిశీలకుల దృష్టికి వస్తే సదరు అభ్యర్థిపై కేసులు నమోదు చేయబడతాయని చెప్పారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే ఎంపీడీఓ లేదా గ్రామ ఎన్నికల అధికారిని కలిసి అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ అవగాహన సదస్సులో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఈఓ పిఆర్డి రఘురాం, సుమలత, పలువురు అధికారులు పాల్గొన్నారు. నిన్నటితో రెంజల్ మండల్లో ఈ ఫేజ్ 2 కింద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది డిక్లేర్ అయింది. డిక్లేర్ అయిన తర్వాత ఇవాళ ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వార్డ్ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ మన సర్పంచులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ట్రైనింగ్ అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. వాళ్ళకు అవగాహన దేని మీద అంటే మనకు వాళ్ళు ఈ ఎన్నికల ప్రచార సమయంలో వాళ్ళు ఏవైతే ఖర్చు చేయాలో, ఏవైతే లీగల్గా ఇల్లీగల్గా ఏది చేయకూడదో, దేనికి పర్మిషన్ తీసుకోవాలి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏది ఫాలో కావాలని దాని మీద వాళ్ళకి ఇవాళ అందరు అభ్యర్థులకి ఇవాళ అవగాహన కల్పించడం జరిగింది. సో దాని మీద మేము 1971లో ఆ ఊరు గ్రామ పంచాయతీ, కానీ దాని పక్కనే ఉన్న ఆచన్పల్లిలో విలీనం చేశారు. విలీనం చేసిన గ్రామ పంచాయతీని తిరిగి ప్రత్యేక పంచాయతీగా మార్చాలని 2004లో పంచాయతీ తీర్మానం చేసింది. అది కాస్త అటకెక్కింది. ప్రస్తుతం పంచాయతీ నుండి మున్సిపాలిటీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది. దీన్ని ఆ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బోధన్ పట్టణ శివారులోని నర్సాపూర్ను మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని ఆ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 1971లోనే పంచాయతీగా ఉన్న తమ గ్రామాన్ని ఆచన్పల్లిలో విలీనం చేసి తమకు అన్యాయం చేశారని గ్రామస్తులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా జరిపారు. నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్న సర్కార్ ఎలాంటి అభివృద్ధి లేని నర్సాపూర్ను మున్సిపాలిటీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. సర్కార్ ఈ ఆలోచనను విరమించుకోవాలని, నర్సాపూర్కు ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీగా ఉన్న తమ గ్రామాన్ని విలీనం చేసి ఆమ్లెట్ గ్రామంగా మార్చి ప్రస్తుతం పూర్తిగా మున్సిపాలిటీలో విలీనం చేయడానికి కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసన ధర్నా చేశారు. గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గతంలో 1960 నుంచి 71 వరకు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. 1971 తర్వాత ఆచనపల్లి గ్రామ పంచాయతీలో కలపడం మూలాన ఆమ్లెట్ గ్రామ పంచాయతీగా ఉండి ఆమ్లెట్ వరకే మిగిలింది తప్ప గుడ్డు మొత్తం వాళ్ళకు పోయినట్టు ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి గ్రామంగా మా గ్రామం కొనసాగుతా ఉంది. మా గ్రామంలో భూస్వాములు గాని ఉద్యోగస్తులు గాని లేరనంటే అతిశయోక్తి లేదు. గ్రామ పంచాయతీ కూడా ఆచనపల్లి గ్రామ పంచాయతీలో కూడా 2004లో గ్రామ పంచాయతీగా మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం కూడా జరిగింది. అయినా కానీ వారు ఇద్దరే, వారికి ఇద్దరే. ఇది తల్లిదండ్రుల కథ కాదు, తాత ముత్తాతలది.
కొడుకు కోడలు కాలం చేయడంతో వారి పిల్లలైన మనవడు మనవరాలితో వృద్ధ దంపతులు కాలం వెళ్లదీస్తున్నారు. మేకల పెంపకం చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ జీవనం గడుపుతున్నాడు. శుక్రవారం రాములకు చెందిన 15 మేకలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఉపాధి కోల్పోయానని రాములు బోరుమన్నాడు. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కుర్మె రాములు మేకల పెంపకం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. కొడుకు కోడలు మృతి చెందడంతో వారికి కలిగిన సంతానాన్ని పోషించుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. రాములకు 20 మేకలుండగా మరో 30 మేకలు ఇతరులవి. మొత్తం 50 మేకలను తీసుకుని మనవడితో కలిసి మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారి మాదిరి మేకలను మేతకు తీసుకెళ్లగా అడవిలో ఉన్న విషతుల్య ఆకును తిని కుర్మె రాములకు చెందిన 15 మేకలు మృత్యువాత పడ్డాయి. మేకల పెంపకంపైనే జీవనం వెళ్లదీస్తున్న అతను జరిగిన ఘటనతో కుమిలిపోతున్నాడు. ఉన్న మేకలు మృత్యువాత పడడంతో తమ జీవనం ఎలా అని వాపోతున్నాడు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కొద్దిగాడికి ఎక్కడికి లేపుకొని వచ్చేవారు కంటే ఆ యాడి ఆడ నెమరు కాకుండా మన కళ్ళైనట్టు ఆచరణ చదువుకుంటా పడి చచ్చిపోయినాయి. 15 మేకలు చచ్చిపోయినాయి సార్. 15 మేకల దగ్గర దాబిటి మీద నాకు ఆధారం ఉన్నది. భూమి లేదు, తాగు లేదు, ఏమి లేదు, నాకు ఏమి లేదు. అనాథన్నా నేను, భగవంత శంకర అనాథన్నా నేను. చిన్న పిల్లగాడు, తండ్రి చచ్చిపోయిన పిల్లగాడు తోటి ఎగించుకుంటా నేనున్నా. ఒకటే పిల్లగాడు ఉన్నాడు నాకు, ఒకటి ఎడ్డోడు ఉన్నాడు, 2 కొడుకులు సరిపోయినరు. ఇంత బాధ ఉన్నది నాకు, లేకుంటున్నది. వెనక ముందు ఏమి లేదు నాకు, వెనక ముందు ఏమి లేదు. కాబట్టి నేను ఆధారం పడుతున్నా, ఆధారపడు కాబట్టి నేను. పచ్చదనంతో గ్రామంలో హరిత విప్లవం తీసుకొచ్చి అన్ని కాలనీలలో మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను దూరం చేస్తానని కోటగిరి సర్పంచ్ అభ్యర్థి బర్ల మధుకర్ అన్నారు. విదేశాలలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవ చేయాలన్న తలంపుతో సర్పంచ్ స్థానానికి పోటీ చేశానన్నారు. సేవారంగంలో తన తండ్రి సర్పంచ్గా, ఎంపీటీసీగా ప్రజలకు విశేష సేవలు అందించారని వివరించారు. కోటగిరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన బర్ల మధుకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుర్తు కేటాయింపు కావడంతో తన అనుచరులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. బర్ల మధుకర్ది రాజకీయ ప్రస్థానం కలిగిన కుటుంబం. ఆయన తండ్రి గతంలో కోటగిరి సర్పంచ్గా మరియు ఎంపీటీసీగా సేవలందించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రస్తుతం ఆయన పోటీలో నిలిచారు. ప్రచారంలో ముందుకు సాగుతున్న ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన కోటగిరి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపిస్తానన్నారు. హరిత విప్లవం తీసుకొచ్చి గ్రామాన్ని పచ్చటి తోరణంలా మార్చేందుకు ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించి వాటిని సంరక్షించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. కొన్ని కాలనీలలో సరైన సౌకర్యాలు లేవని డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, అలాగే సీసీ రోడ్లతో కొత్త అందాలు తెస్తానన్నారు. ఊరు బాగున్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. బర్ల మధుకర్ను గెలిపించాలని అతని అనుచరులు ఆయనతో పాటు ఊరేగింపుగా గ్రామంలో పలు కాలనీలలో ప్రచారం జరిపారు. అనంతరం ఆయన మనోగతాన్ని మెగావిజన్తో పంచుకున్నారు. సర్పంచ్ల నామినేషన్ గంట ముర్చి విడ్రాల పర్వం ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. కోటగిరిలో టీఆర్ఎస్కి సంబంధించిన 2 పార్టీ అభ్యర్థులు బలపరుస్తున్న అభ్యర్థులు 2 రకంలో ఉన్నారు. నువ్వా నేనా అన్న ఉద్దేశంలో పోటీస్తున్నారు. ఒక పక్క బర్ల మధు మనతో ఉన్నారు. ఇంతకుముందు సామాజిక సేవ నేపథ్యంలో ముందుకు సాగిన అతను ప్రస్తుతం సర్పంచ్ బరిలో ఉన్నారు. సర్పంచ్గా ఎన్నికైతే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, ప్రజలకు అవసరమైన అవసరాలను ఎలా గుర్తిస్తారనే విషయాన్ని పూర్తిస్థాయిలో అడిగి తెలుసుకుందాం. అండ్ ప్రజల మద్దతు ఎలా కూడగట్టుకుంటారు అనేది కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు చెప్పండి, ఇప్పుడు మీ టీఆర్ఎస్ అభ్యర్థి బలపరుస్తున్న అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారా, ఇండిపెండెంట్గా మీరు చేస్తున్నారు? టీఆర్ఎస్ నుండి ఉన్నాం. ఆల్రెడీ గతం నుండి కూడా ఇప్పుడు నేను గల్ఫ్లో నుండి వచ్చి కూడా 1 ఇయర్ అయిపోతుంది. దగ్గర 1 ఇయర్ నుండి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి కష్టపడి పనిచేసాం సార్ కోసం డే అండ్ నైట్ కష్టపడి గెలిపించాము. మేము మా తరఫున, అంటే మా ఊరు నుండి కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చాము కోటగిరి మండలం. అలాగే
ఇంకోటి నాకు ఈ సర్పంచ్ చేయడానికి కారణం ఏంటంటే మేము గతంలో మా నాన్న కూడా సర్పంచ్గా చేశారు 30 సంవత్సరాల కింద. ఆ పేరు ఇంకా ఇప్పటికి కూడా ఉంది, మంచి పేరు ఉంది. ఇప్పటికి కూడా ఇంకా ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. అది ఇంకా ప్రజలకు ఏదైనా చేయాలన్నది ఇంకా ఆలోచన ఉంది కాబట్టి నాన్ననే చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక నాన్నకు కూడా కొంచెం ఏజ్ ఇది కావటం నేను చేద్దామని నన్ను చేయమని చెప్తే నేను దీంట్లో దిగాను. దీనికోసం నా జాబ్ కూడా వదులుకొని వచ్చాను సర్పంచ్ చేయడానికి. మేజర్ గ్రామ పంచాయతీ కోటగిరిలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు గుర్తించారు? ప్రజల్లో మెయిన్ అయితే మోరీ రోడ్లు, డ్రైనేజీలు, రోడ్లు ప్లస్ ఇల్లులు. చాలామందికి ఇల్లు లేవు. దగ్గర మన ఆడిట్ మేము డోర్ టు డోర్ మేము ఆడిట్ చేసాము గ్రామంలో. దాంట్లో 1500 ఇల్లుల వరకు అంటే మ్యాక్సిమం అందరికీ ఇల్లులు కావాలా. అది ఇల్లుల కోసం ఆల్రెడీ పోచారం సార్ కూడా మాట ఇచ్చారు. దానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం అందరికి ఇల్లులు కట్టించేటట్టు. ప్లస్ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రచారంలో వచ్చింది కానీ మళ్ళీ నాన్నకు వచ్చిన పేరు రాలేదు ఎవరికి కూడా. మళ్ళీ అదే పేరు నేను తెచ్చుకుందాం అన్నట్టు నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు సర్పంచ్గా ఎలక్షన్ ఎన్నిక అయితే మొదటగా మీరు ప్రజలకు చేపట్టబోయే పనులండి? మెయిన్ డ్రైనేజే మెయిన్. చాలా మందికి అసలు మోర్లు కూడా లేవు కొన్ని ఏరియాలలో. కొన్ని ఏరియాలో అయితే లైట్లు ఇంకా ఇప్పుడు కూడా కాంబులు పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు నియర్లీ 10 years అయిపోయింది ఇల్లు కొత్తగా రెడీ అయినాయి. అక్కడ అసలు కాంబులే లేవు అన్నట్టు, మొత్తానికే లైట్ మొత్తానికి లేదు. దానికోసం ఆల్రెడీ మేము ప్రయత్నం చేసినాం. పోచారం సార్తో కాంబులు అంటే ఏ పదవి లేకున్నా కానీ వాళ్ళ కోసం మేము కష్టపడి సార్కు మాట్లాడి అది ఒప్పించి దాన్ని కూడా శాంక్షన్ చేయించినాం. అది కూడా త్వరలో అయిపోతుంది. అలాగే పెన్షన్లు చాలా మటుకు పెండింగ్ ఉన్నాయి. చాలా మందికి పెన్షన్లు రావట్లేదు. వాళ్ళకి అర్హులైనా కానీ వాళ్ళకి పెన్షన్లు వస్తలేదు. వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాము. అది కూడా గ్రీనరీ కోసం మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఊళ్ళో చెట్లు అంటే ప్రతి దగ్గర చెట్లు పెట్టించి మొత్తం ఊరు మొత్తం గ్రీనరీ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం. ప్లస్ క్లీన్ అండ్ గ్రీన్కు చాలా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. ఒకే పార్టీ ప్రతిపాదిస్తున్న ఇద్దరు అభ్యర్థులు, ఒకసారి ఒకవైపు పతిలక్ష్మి, ఒకసారి బర్ర మధుకర్, ఇద్దరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. దీంట్లో మీరు విజయాన్ని ఏ విధంగా వస్తుంది? అంటే మా ఇంటి పేరు ప్లస్ మేము అంటే మంచి వ్యక్తులు అన్నది ఒక నమ్మకం పబ్లిక్ ఎత్తుంది. ఎందుకంటే ఇది పార్టీ సంబంధించింది కాదు, ఇది ఊరుకు టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం టీఆర్ఎస్ శ్రేణులు ముందుకు కదిలారు. బోధన్ మండలం నాగన్పల్లిలో ప్రచారం జరిపారు. ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని నినాదించారు. బోధన్ మండలం నాగన్పల్లి సర్పంచ్ స్థానం కోసం టీఆర్ఎస్ తరపున పోటీలో నిలిచిన అభ్యర్థి తరపున ఆ పార్టీ శ్రేణులు ప్రచారం జరిపారు. అభ్యర్థికి కేటాయించిన ఉంగరం గుర్తుకే మన ఓటు అంటూ నినాదించారు. టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థుల విజయం కోసం వీరు ముందుకు వస్తున్నారు. నాగన్పల్లిలో ప్రచారం జరిపారు. निशान को वोट डालेंगे, चले के निशान को वोट डालेंगे, चले के निशान को वोट डालेंगे, उंगरं गुर्तु के उंगरं गुर्तु के మన దేం గుర్తు ఉంగరం గుర్తు మన దేం గుర్తు ఉంగరం గుర్తు. ప్రస్తుత ప్రత్యేక అధికారుల పాలనకు ముందు వరకు ఆయన ఆ గ్రామ సర్పంచ్. స్థానికులకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి సహకారం అందించారు. 2019లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ తనకు అనుకూలంగా వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ తిరిగి అతని అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. దీంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నాడు జాన్కంపేట్ సర్పంచ్ అభ్యర్థి దశరథ్. 5 సంవత్సరాల పాటు జాన్కంపేట్ గ్రామ సర్పంచ్గా సేవలందించిన దశరథ్ తిరిగి ఎన్నికల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ దశరథ్కు పూర్తి మద్దతు పలుకుతోంది. విత్డ్రాల పర్వం ముగిసేసరికి 10 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అది కాస్త 7 మందికి చేరింది. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో దశరథ్ ప్రచారంలో మునిగారు. తనను బలపరుస్తున్న గ్రామానికి చెందిన వారితో కలిసి ఇంటింటా ప్రచారం మొదలుపెట్టారు. కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధులు తెచ్చి అభివృద్ధి పథాన నడిపించానని పేర్కొన్నారు. మరోమారు అవకాశం కల్పిస్తే మిగిలిపోయిన పనులను పూర్తి చేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నాము. మాకు కప్పు సాసర గుర్తు కేటాయించడం జరిగింది. గ్రామంలో అన్ని కులాలతో కలిసి అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మీకు మద్దతు ఇస్తామని చెప్పి మా ఎంబట ఉండి ఈ ప్రచారంలో భాగం పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా
గతంలో కూడా 5 సంవత్సరాలు సర్పంచ్ చేశాను కాబట్టి దాదాపు 90% పనులు గ్రామంలో పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాన్ని కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసి దాదాపు 90% పనులు, ఎన్నో పనులు ఎప్పుడు 40-50 నుంచి కానీ పనులను కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇక ఏదైతే మాకు ఇంకా కావాల్సిన పనులు ఉన్నాయో, మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, ఎంపీ గారు ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఈ 5 సంవత్సరాలు గ్రామం కోసము ఎన్ని కావాలన్న పనులన్నీ చేసుకొని మన గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువత కూడా పెద్ద మొత్తంలో జాన్కంపేట గ్రామంలో ఉన్న యువత కూడా పెద్ద మొత్తంలో మనతో ఉండి ఈ ప్రచారంలో భాగం పంచుకుంటూ అన్న ఖచ్చితంగా మీకు ఓటేస్తాం, గెలిపిస్తాం, మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. దీంతో రెండో విడత ఎన్నిక జరగనున్న బోధన్ డివిజన్లోని కోటగిరిలో ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పత్తి లక్ష్మణ్ పోటీలో నిలిచానని ఆయన చెప్పారు. ప్రజలు ఆశీర్వదిస్తే కోటగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కోటగిరి సర్పంచ్ స్థానం కోసం 4 అభ్యర్థులు బరిలో ఉండగా అందులో పత్తి లక్ష్మణ్ ఒకరు. ప్రస్తుత శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి. 20 సంవత్సరాలుగా పోచారం వెంట ఉంటున్న పత్తి లక్ష్మణ్ ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. 3 టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు సర్పంచ్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. కోటగిరిలో 16 వార్డులు ఉన్నాయి. 8,035 మంది ఓటర్లున్నారు. ఇందులో 60% మహిళా ఓటర్లే. కోటగిరిలో పంచాయతీ పోటీ రసవత్తరంగా మారింది. ఏకగ్రీవం చేయడానికి యత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థిగా పత్తి లక్ష్మణ్ పోటీలో ఉన్నారు. అయితే రెండో దశ ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి. 23తో ప్రచారం ముగుస్తోంది. మిగిలిన సమయం అతి తక్కువ కాబట్టి ఉదయం నుండే పత్తి లక్ష్మణ్ తన అనుచరులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రామంలోని పలు కాలనీలలో తిరుగుతూ విస్తృత ప్రచారం జరిపారు. అతని వెంట గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు కూచి సిద్ధు, మండల టీఆర్ఎస్ కార్యదర్శి సాయిలు, పలువురు కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. ప్రజలు తనను బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. కోటగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పత్తి లక్ష్మణ్ బరిలో ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న పత్తి లక్ష్మణ్ తన అదృష్టాన్ని పరీక్షించడానికి వాడవాడలో తిరుగుతూ ఇంటింటికి పోతూ ఓటును అభ్యర్థిస్తున్నాడు. 10 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉంటూ సమాధానం సాగిస్తున్న లక్ష్మణ్ గారు సర్పంచ్ పోటీలో ఎలా నిలుపుతారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మీరు పోచారంకు అత్యంత సన్నిహితులు ఉన్న మీరు ఈ పోటీలో నిలబడుతున్నారు, ఎలా ఉంటుంది? నేను గత 20 సంవత్సరాల నుండి పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరుగా పార్టీలో ఉంటున్నాను. పోచారం గారి ఆశీస్సులతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోటగిరి గ్రామానికి సర్పంచ్గా పోటీ చేయుచున్నాను. నేను మా గ్రామంలో ప్రతి సమస్యను ప్రతి వాడవాడలో కానీ, వీధుల్లో కానీ, కుల సంఘాల్లో కానీ అన్ని సంఘాల యొక్క సమస్యలను తీరుస్తూ ప్రతి గల్లీలో వార్డుల్లో మోరీ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, లైట్ సమస్య కానీ ఎలాంటి సమస్యలైనా సరే పోచారం సహకారంతో అభివృద్ధి చేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. జనాలకు కావాల్సిన మౌలిక వసతులు ఏమనుకుంటున్నారు, ఏవి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు? ప్రజలు మేము వార్డుల్లో పర్యటించేటప్పుడు ముఖ్యంగా వారి యొక్క సమస్యలు ఏమిటంటే మురికి కాలువల నిర్మాణము, మురికి కాలువలు శుభ్రం చేయడము, మురుగునీటి పారకం శుభ్రం చేయమని చెప్తున్నారు. అలాగే రోడ్లు సీసీ రోడ్లు పోయమని చెప్తున్నారు. నీటి సౌకర్యం, మంచినీళ్ళు, మిషన్ భగీరథ నీళ్లు త్వరగా వచ్చేటట్లా కృషి చేయమంటున్నారు. ప్రతి ఇంటికి నల్లలు ఇంకా పూర్తి కాలేదు. అప్పుడు మనం ఈ సర్పంచ్ ఎలక్షన్లో తర్వాత వెంటనే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు అందేలా కృషి చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే వీధి దీపాల్లో ఎక్కడ
టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కూచి సిద్ధు మాట్లాడుతూ పత్తి లక్ష్మణ్ను గెలిపించుకోవడం కోసం టీఆర్ఎస్ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పోచారంకు అత్యంత సన్నిహితుడైన పత్తి లక్ష్మణ్ విజయం దాదాపు ఖరారని మండల ప్రధాన కార్యదర్శి సాయిలు పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అధ్యక్షుడు కూచి సిద్ధ గారు ఆయన గురించి అడిగిస్తూ సార్ చెప్పండి, మీకు మీ టీఆర్ఎస్ అభ్యర్థికి పత్తి లక్ష్మణ్ ప్రతిపాదించారు, ఆయనకి ఎలాంటి మీరు సపోర్ట్ చేయబోతున్నారు? కోటగిరి గ్రామం నుంచి ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు మరి గ్రామ పెద్దలు అందరూ పత్తి లక్ష్మణ్ గారికి కృతనిశ్చయంతో పనిచేస్తామని ఏకగ్రీవంగా తిరుగుతూ పత్తి లక్ష్మణ్ గారిని మంచిగా మెజారిటీతో గెలిపిస్తామని పబ్లిక్ చెప్తున్నారండి. సార్ మీరు ఏ విధంగా పబ్లిక్ పోయి మీ అభ్యర్థి గురించి ప్రచారం చేస్తున్నారు? పత్తి లక్ష్మణ్ గత 20 సంవత్సరాల నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మంచి పనులు చేసిండు. గ్రామాన ఇంటింటికి గల్లీ గల్లీలో తిరిగి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి పత్తి లక్ష్మణ్కు పబ్లిక్లో కూడా బాగా ఇది ఉంది. మేము కూడా గ్రామాధ్యక్షుడిగా పత్తి లక్ష్మణ్కు ప్రతి ఒక్క విషయంలో అండదండలుండి పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. లక్ష్మణ్ పరిధిలో ఉన్నారు, పార్టీ మండల పార్టీ కార్యదర్శిగా మీరు ఉన్నారు కాబట్టి లక్ష్మణ్ గారికి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వారి తనయులైన శ్రీ గురేందర్ గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కోటగిరి సర్పంచ్గా పత్తి లక్ష్మణ్ గారికి ఏకగ్రీవంగా పోటీ చేయమని నిర్ణయించారు. అదేవిధంగా ఈరోజు కూడా మేము అందరము పత్తి లక్ష్మణ్ మండల కమిటీ తరఫు నుంచి కూడా పత్తి లక్ష్మణ్ పేరు నిర్ణయించడం జరిగింది. ఈరోజు స్పందన ఎలా ఉందంటే పత్తి లక్ష్మణ్ కానీ మేమందరం కానీ 20 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజల సేవ చేస్తున్నాం. ఈరోజు ప్రజల స్పందన ఎట్లుందంటే వారంతటా వాళ్ళే వచ్చి గల్లీ స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తూ ఏం ఆశించకుండా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ముందుకొస్తున్నారు. వారు ఏం ఆశించకుండా నిశ్చలంగా. దూపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగింది. శుక్రవారం ఉదయం నుండి గ్రామాలలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది. రెండో విడత ఎన్నికలు జరిగే రెంజల్ మండలంలో గురువారం సాయంత్రం అభ్యర్థుల జాబితా గుర్తులను ప్రకటించారు. దీంతో ఉదయం నుండి ప్రచారంలో మునిగారు. రెంజల్ మండలం దూపల్లిలోని మైనార్టీ కాలనీ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దూపల్లి సర్పంచ్ అభ్యర్థి భూమిరెడ్డి ప్రచారం జరిపారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను దూరం చేసి దూపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని భూమిరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున గ్రామ అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి ప్రజల సమస్యలను దూరం చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట పార్టీ మాజీ మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్, గంగామణి పలువురు ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సమస్యల్ని తీర్చేసినాం. నీటి సమస్య లేకుండా, పెన్షన్ సమస్య లేకుండా తీర్చేసినాం. మా దగ్గర ముఖ్యమైన సమస్య ఇండ్ల సమస్యనే ఉంది. ఎప్పుడో 50-60 సంవత్సరాల నుంచి కట్టుకున్నట్టు ఇండ్లు ఉన్నాయి. దానిలో పుట్టిన కొడుకులట్లాంటి 2-3 ఉండి ఒక్కొక్క రూమ్లో ఉంటూ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వం ఉంది, మాకు ఎమ్మెల్యే గారి సహకారం ఉంది, ఎంపీ గారి సహకారం ఉంది. వీరి సహకారంతో నా గ్రామంలో ఎమ్మెల్యే గారికి మా గ్రామం అంటే చాలా అభిమానం. కాబట్టి ప్రతి ఊర్లో 50 ఇండ్లున్నా నా ఊర్లో 100 ఇండ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. నేను ఖచ్చితంగా 5 సంవత్సరాలు టార్గెట్ వేసుకొని ప్రతి సంవత్సరానికి 50 నుంచి 100 చొప్పున కట్టించి 5 సంవత్సరాలు సర్పంచ్లు లేకుండా చేయడానికి నేను కృత నిశ్చయంతో ఉన్నా. కాబట్టి కనీసం ప్రభుత్వం ఉంది, దయచేసి ఎవరి మాటలు నమ్మకుండా ఇది మహాకూటం లెక్క తయారైంది. నేను మా ఎమ్మెల్యే గారితో కొట్లాడి. ఇదిలా ఉండగా దూపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన సాయిరెడ్డి ప్రచారం జరిపారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దూపల్లి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ లింగం, మాజీ సర్పంచ్ బాబు, సహకార సంఘం చైర్మన్ రాములు, గంగారెడ్డి పలువురున్నారు. ఓటు వేయాలని చెప్పి గ్రామ ప్రజలకు అందరికీ కోరుతున్నాను. గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, నల్ల కలెక్షన్స్ కానీ, ఏ డెవలప్మెంట్ విద్యుత్ కానీ, పెన్షన్స్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కానీ అన్ని ప్రజల సహకారంతో ముందుకెళ్తానని చెప్పి సహకరిస్తారని చెప్పి. దూపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా అందరి తరఫున మేము అందరం కలిసి సాయిరెడ్డి గారిని బరిలో దింపడం జరిగింది. మరి ఈరోజు అతనికి కత్తెర గుర్తు సింబల్ రావడం జరిగింది. అందరూ కూడా దూపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మరి సాయిరెడ్డి గారికి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ కూడా వేడుకుంటున్నాము. అదేవిధంగా మా అభ్యర్థి గెలిచిన తర్వాత ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
పట్టణంలో ఈ నెల మొదటి వారంలో జరిగిన ఆటో ప్రమాదంలో మినార్పల్లికి చెందిన సిరిన్ ఫాతిమా బేగం గాయపడింది. కాలు విరిగి మంచాన పడటంతో శాసనసభ్యుడు షకీల్ తండ్రి ఆజాం మానవత్వంతో స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయల నగదు అందజేశారు. దేవుని దయతో ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎడపల్లి మండలం ఠానా కలాన్లో ఆరంభించారు. 16 రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతుందని హెచ్ఈఓ రాములు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోజువారీగా 300 మందికి చికిత్సలు అందిస్తామని తెలిపారు. కంటి చూపు లోపాలున్న వారికి కంటి అద్దాలు అందిస్తామన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండో శాసనసభ స్పీకర్గా పోచారం ఏకగ్రీవం. అసెంబ్లీలో ప్రకటించిన ప్రొటెం స్పీకర్. శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్. సక్రమంగా నిర్వహిస్తానన్న పోచారం. హరిత విప్లవంతో ఊరికి కొత్త అందాలు. డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణంతో సమస్యలు దూరం. ప్రచారంలో దూసుకుపోతున్న కోటగిరి సర్పంచ్ అభ్యర్థులు పత్తి లక్ష్మణ్, బర్ల మధుకర్. విషతుల్య ఆహారం తిని 15 మేకలు మృతి. మూగజీవాల మృతితో ఉపాధి కోల్పోయానని బాధితుని ఆవేదన. సర్కార్ ఆదుకోవాలని వినతి. పంచాయతీ ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం తగదు. మున్సిపాలిటీలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. ప్రజలలో రాజకీయ చైతన్యం తెచ్చిన నాయకునికి ఘన నివాళి. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదానం. ఆయన సేవలను కొనియాడిన తమ్ముళ్ళు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.